శిక్షణ అందిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులు, మహిళలకు ఉపాధిలో శిక్షణ అందిస్తూ వారికి బాసటగా నిలుస్తుంది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 11,545 మందికి శిక్షణ ఇవ్వగా వారిలో 8,950 మంది జీవితంలో స్థిరపడ్డారు. సంస్థ డైరెక్టర్ వంగా రాజేంద్ర ప్రసాద్ తో మా ప్రతినిధి రాజు గౌడ్ ఫేస్ టు ఫేస్. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువకులకు ఉపాధిలో అవకాశాలు కల్పించేందుకు ఎస్బీఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉచిత శిక్షణ అందిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సంస్థ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈ సంస్థ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు స్థాపించారు? ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఇది 2010లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మా దగ్గర 15,000 మంది పైగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. మేము మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఉన్న యువకులకి స్వయం ఉపాధిలో శిక్షణ ఇస్తాం, అంటే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తాం. ఏ అంశాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు? శిక్షణ ఇచ్చి వారికి ప్రోత్సహిస్తున్నారు? ఆడపిల్లలకి అయితే బాగా డిమాండ్ కోర్సులు ఏంటంటే టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సు, తర్వాత మగ్గం వర్క్, ఈ మూడింటిలో బాగా డిమాండ్ ఉంది. వాటికి శిక్షణ ఇస్తుంటాము. జనరల్గా ఇవన్నీ నెల రోజుల పాటు శిక్షణ ఉంటుంది. అదే మగపిల్లలకి అయితే 2 వీలర్ మెకానిజం, సీసీటీవీ, ఏసీ మెకానిజము, మొబైల్ రిపేరింగ్ లాంటి వాటిలో శిక్షణ ఇస్తాం. శిక్షణ పూర్తి చేసిన వారికి ఏమైనా రుణ సదుపాయం కానీ కల్పించేందుకు ప్రోత్సహిస్తున్నారు? శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళు కొంతవాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ చేసుకొని ఒక షాప్ ఓపెన్ చేసుకున్నట్టయితే వాళ్ళ దగ్గరలో ఉన్న బ్యాంకులు అప్రోచ్ అయితే మా ట్రైనింగ్ సర్టిఫికేట్తో పాటుగా వాళ్ళ నైపుణ్యం చూసి బ్యాంకు వాళ్ళు లోన్ ఖచ్చితంగా ఇస్తారు. అట్లానే మేము కూడా రికమెండ్ చేస్తాము. వాళ్ళకి ఇబ్బంది వస్తే వాళ్ళకి ప్రోత్సాహం కూడా ఇస్తాము. సంస్థలో శిక్షణ పొందిన వారు ఎంతమంది స్థిరపడి ఉంటారు? ఇప్పటికి మా దగ్గర 10,000 మంది శిక్షణ పొందిన దాంట్లో 90% ఏవో సెటిల్ అయ్యారండి. సంస్థలో శిక్షణ పొంది స్వయం ఉపాధిలో దాదాపుగా 90% మంది జీవితంలో స్థిరపడి ఉన్నారని వాళ్ళు తెలుపుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రాజుగౌడ్, మై వాయిస్ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుంచి.
మెదక్ నుంచి వచ్చిన నా పేరు యాదగిరి. నేను ఈ బైక్ మెకానిక్ నేర్చుకోవడానికి వచ్చినాను. ఇప్పుడు ఈ 11 రోజులు 19 రోజులలో ఫస్ట్ నాకు జీరో నాలెడ్జ్, అంటే ఏమీ కూడా తెలియదు, బైక్ గురించి ఏమి కూడా తెలియదు. అయినా వచ్చినాను. ఇప్పుడు బైక్ని ఎలా ఫిట్ చేయాలి, ఏ బైక్ని ఎలా ఫిట్ చేయాలని పూర్తిగా నాకు అవగాహన వచ్చేసింది. అంటే ఇప్పుడు పోయిన తర్వాత అయినా నేను ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయినా నేను సొంతగా ఒక షాప్ పెట్టుకొని చేస్తాను. తర్వాత ఇంకో నలుగురు కూడా చేయిస్తాను. నాకంతా అవగాహన వచ్చింది. ఇప్పుడు అయితే సక్సెస్ఫుల్గా నాకు మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు SBI మార్కెట్ వాళ్ళు. ఎన్ని డేస్? 30 డేస్. రైట్. నా టేక్మాల్ మండల్, ఎల్లంపల్లి విలేజ్, మెదక్ డిస్టిక్. నేను బయట 2 years చేసిన. అయితే ఇక్కడికి వచ్చిన కాల బయట నేర్వలేని పనులు నేర్చాను. ఫుల్ ఇంజన్ ఫిడిఎస్, ఇప్పుడు స్పెండర్, గ్లామర్, ఇవి ఫిడిఎస్. ఇంకా ఇక్కడ చాలా విషయాలు తెచ్చుకున్నాను. బయట 2 years చేశాను. ఇక్కడ చాలా బాగుంది. 19 days అవుతుంది నేను ఇక్కడ వచ్చి. రైట్. నా పేరు మొహమ్మద్ షకీల్. నేను డొమైన్ స్కిల్ ఆటోమొబైల్ ట్రైనర్. సో నాకు 2014లో ఈ అవకాశం ఇచ్చారు మన SDRCT డైరెక్టర్ సార్, మన సార్ వాళ్ళు. అప్పటి నుంచి ట్రైనింగ్స్ ఇస్తున్నాను. నేను ఏపీ తెలంగాణలో ప్రతి జిల్లా వెళ్ళి వాళ్ళకు బైక్ మెకానిజం మొత్తం నేర్పిస్తాను. సో ఇక్కడ ఒకటే మెకానిజం కాకుండా ఆల్మోస్ట్ అన్ని ఏపీలో ఏపీ తెలంగాణ ప్రతి జిల్లాలో ఇట్లాంటి సంస్థ ఉంది సార్. ప్రతి సంస్థలో మాకు షెడ్యూల్ ఉంటుంది. దాని ప్రకారం మేము మొత్తం మెకానిజం మన RCT వాళ్ళు ఎట్లెట్లా నేర్పించాలో దాన్ని మాకు డెమో చూపిస్తాను ప్రకారం మేము వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము. సో అందులో వాళ్ళకు హీరో, బజాజ్, TVS, యమహా అన్ని డిఫరెంట్ కంపెనీస్ అన్నీ మొత్తం 1 monthలో నేర్పిస్తాం సార్. ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ మన సార్ వాళ్ళు మన ఇనిషియేట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి ఫ్రీగా. సో ఫ్రీ ట్రైనింగ్ ఇది. ఇక్కడ మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి BS6 టెక్నాలజీ కూడా మేము వీళ్ళకు ఈ ట్రైనింగ్లో అది కూడా నేర్పించగలుగుతున్నాము. మొత్తం ఆల్మోస్ట్ అసలు మన కాన బట్టనికి రాని వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్లో పర్ఫెక్ట్గా నేర్చుకొని పోతారు. బయట కూడా 3-4 years పనిచేసి వచ్చిన వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్లో చాలా విషయాలు నేర్చుకొని పోతారు సార్. సో ఇక్కడ ట్రైనింగ్ మెకానిజం ఒకటే కాదు, ఇక్కడ ట్రైనింగ్తో పాటు EDP పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లు మన డైరెక్టర్ సారు, మా ఫ్యాకల్టీ సార్ వాళ్ళందరూ, మా ఆఫీసులో అందరూ వాళ్ళ పిల్లలకి క్లాసెస్ చెప్తారు సపరేట్గా. సో బైక్ మెకానిక్తో పాటు ఈ EDP క్లాసెస్ వినడం వల్ల వాళ్ళలో ఒక ఉత్సాహం పెరుగుతుంది. అంటే బిజినెస్ ఎలా చేయాలా, కస్టమర్తో ఎలా మాట్లాడాలా, ఎలా మనం ముందుకు వెళ్ళాలనేది ఈ ట్రైనింగ్లో ఇవన్నీ నేర్పగలుగుతున్నాం సార్. ఈ అవకాశం చాలా మంచి అవకాశం ఇది మన సంగారెడ్డిలో ఉన్నటువంటి వాళ్ళ యువకులకు.
చాలామంది బయట కొన్ని సంవత్సరాలు పనిచేస్తూ ఉంటారు, 4 years 5 years చేస్తారు, కానీ అయినా కూడా ఇంజన్ వర్క్కి రానికపోతారు. ఇక్కడ 19 daysలో యాక్చువల్లీ ట్రైనింగ్ 30 days ఇది. 19 daysలో ఇది ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ ఇంజన్స్ ఫిట్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో అన్ని ఇంజన్ వాళ్ళు ఓన్గా మీరు చూస్తున్నారు సార్. దాదాపు 8 రకాల బైక్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి అన్ని. సో అన్ని బైకులు కూడా వాళ్ళు ఓన్గా ఇప్పి ఫిట్ చేయగలుగుతున్నారు. ఇంకో 10 daysలో అంతా కంప్లీట్ అయిపోతుంది సార్. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సంగారెడ్డిలో ఒక ఫ్రీ సర్వీసింగ్ క్యాంప్ని కండక్ట్ చేస్తాము. ఆ ఫ్రీ సర్వీసింగ్ క్యాంప్లో మనము ఉన్నటువంటి సంగారెడ్డి వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇది. ఈ ఫ్రీ సర్వీస్ క్యాంప్లో చాలా బైక్లు వీళ్ళు ఫ్రీగా రిపేర్ చేస్తారు సార్. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సార్, ఇంజన్ ప్రాబ్లం ఉన్నా, వైరింగ్ ప్రాబ్లం ఉన్నా, ఎనీథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళందరినీ ఫ్రీగా చేసే అవకాశం మా సార్ ఇక్కడ కల్పిస్తారు సార్. సో చాలా బాగుంటుంది నేర్చుకున్న వాళ్ళకు, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు చేసినా కూడా రాదు. ఇక్కడ 1 monthలో నేర్చుకున్న వాళ్ళు ఈరోజు సంగారెడ్డిలో చాలామంది, మన జిల్లాలో చాలామంది షాపులు పెట్టుకున్నారు. మండలంలో నారాయణఖేడ్, జహీరాబాద్, నర్సాపూర్, దౌలతాబాద్, తర్వాత మన జహీరా సంఘం అటు సైడ్ చాలామంది షాపులు ఉన్నారు సార్. చాలామంది స్టూడెంట్స్ మన పిల్లలు ఉన్నారు ఈరోజు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళే. సో వీళ్ళకు కూడా ఆ విధంగా తయారు చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు కే శివశంకర్. నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇన్-హౌస్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్గా స్టేట్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ ఇన్స్టిట్యూషన్ సంగారెడ్డి అండ్ మెదక్ డిస్టిక్ గ్రామీణ యువతకు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు గ్రామీణ యువతకు ఫ్రీగా ఉచితంగా శిక్షణ అందిస్తుంటాము. దాంట్లో అంటే వాళ్ళు ఇక్కడ ₹1 ఖర్చు పెట్టకుండా నెల రోజుల్లో ఖచ్చితమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించుకొని వాళ్ళు ఈ 30 రోజులలో మా కాళ్ళ మీద మేము బ్రతికేయచ్చు ఇంకా అని చెప్పేసి అట్లా కాన్ఫిడెంట్తోని 30 రోజుల తర్వాత పంపిస్తాం. ఇక్కడికి ఖాళీ వాళ్ళు ఒక 4 జతల బట్టలు తీసుకొని వస్తే చాలు. ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఫ్రీగా ఫుడ్, ఉండడానికి వసతి, బెడ్షీట్, బ్లాంకెట్స్, టీ గ్లాసు, తర్వాత భోజనం ప్లేట్తో సహా ఏ ఒక్కటి కూడా వాళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఆఫీస్ నుంచే సమకూర్చబడుతుంది. ఇక్కడ ట్రైనింగ్లో నైపుణ్య శిక్షణతో పాటుగా వ్యాపార అభివృద్ధి అంశాలు కూడా మేము నేర్పుతాము. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వాళ్ళు ఎంత స్కిల్ ఉన్నా కానీ వాళ్ళ లోపల వాళ్ళు ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఎదగడం లేదు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఫస్ట్ స్థిరపడ్డ తర్వాత వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి. అంటే మేము ఇంకొక 4గురికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదగాలి అని అంటే వ్యాపారానికి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు తెలుసుకొని ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇక్కడ 30 రోజులలో స్కిల్తో పాటుగా వ్యాపార సంబంధిత అంశాలు ఈడిపి క్లాసెస్ అంటాం, వాటి మీద కూడా మేము క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం. ఈ 30 రోజులలో అంటే స్కిల్ ప్లస్ వ్యాపార దక్షతలు నేర్పించి పంపిస్తాం. దగ్గర మా దగ్గర ఇప్పటికీ 10,000కు పైచిలకు శిక్షణ తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి శిక్షణ అయిపోయిన తర్వాత కనీసం 5,000 పైబడి సంపాదించుకునే అవకాశం వాళ్ళకు కలుగుతూ ఉంది. ఇక్కడ ఈ బైక్ మెకానిక్లో మాత్రము శిక్షణ అయిపోయే లోపే కొంతమందికి ప్లేస్మెంట్స్ లాగా వస్తున్నారు. హోండా, బజాజ్ వాళ్ళు వచ్చి 15,000 రూపీస్ ESIPF కట్టింగ్తో వాళ్ళే క్యాంపస్లో ఇక్కడే సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఒక 30 రోజులలో 15,000 రూపాయలు సంపాదించడం అనేది నిజంగా చాలా గ్రేటు. ఆ అవకాశం వీళ్ళకు ఉన్నది. మొన్న కూడా హోండా నుంచి వచ్చారు. వాళ్ళు కూడా ట్రైనింగ్స్తో మాట్లాడి ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము మా దగ్గరికి రావచ్చు అని భరోసా ఇచ్చేసి వెళ్ళారు. నిజంగా అంటే నిరుపేదలకు, గ్రామీణ యువతకు ఈ SBR సిటీ మాత్రం చాలా ఉపయోగము. థ్యాంక్ యూ.